వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. అంతర్జాతీయ ఎయిడ్స్ డే సందర్భంగా స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్ నందు ఎయిడ్స్ గురించి అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ రమకృష్ణ, డాక్టర్ స్నేహ ఎయిడ్స్ పేషెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సవివరంగా వివరించారు. ఏఆర్టీ సెంటర్ నందు ఎయిడ్స్ పేషెంట్స్ కి రెడ్ క్రాస్ సొసైటీ తెనాలి సబ్ బ్రాంచ్ తరపున బ్రెడ్స్ ను రెడ్ క్రాస్ చైర్పర్సన్ భానుమతి ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. కార్యక్రమం మందు ఎయిడ్స్ కౌన్సిలర్స్ క్రిస్టోఫర్, ప్రేమజ్యోతి, వరలక్ష్మి, రత్నకుమారి మరియు ఏఆర్టీ స్టాఫ్, రెడ్ క్రాస్ కోశాధికారి నాళం శ్రీమన్నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 1వ తారీఖున ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవంగా అందరం జరుపుకుంటాము. ఇవాళ ఈ రోజున మేము ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం ఇక్కడ ఉన్న పేషెంట్లకి బ్లడ్ పంపులను తీసుకొచ్చాము. ఈ కార్యక్రమానికి మరి డాక్టర్ గారు హాజరయ్యారు. దాని యొక్క విధి విధానాలు ఏంటో చెప్పి మరి మేము తీసుకొచ్చిన ఈ బ్లడ్స్ని పేషెంట్లు పంచవలసిందిగా డాక్టర్ గారిని కోరుకుంటున్నాను. ప్రపంచ వరల్డ్ ఎయిడ్స్ దినంగా మరి ఎప్పుడు ప్రతి జరుపుకుంటూ ఉంటాము. మరి ముఖ్యంగా ఎందుకు జరుపుకుంటారంటే పేషెంట్కి అవసరాన్ని బట్టి కావచ్చు, వాళ్ళ యొక్క మంచిగా ఉండాలనే ఉద్దేశంగా జరుపుకుంటూ ఉంటుంది. మేము వాళ్ళకి చెప్పేది ఏంటంటే క్రమబద్ధంగా మందులు వాళ్ళని మేము చెప్తూ ఉంటాము. అది చాలా అవసరము. ఇది లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్. ఏ పరిస్థితులు ఆపకూడదు. ఏదైనా ఆపాల్సి వస్తే డాక్టర్ గారి సలహా మీద తీసుకోవాలి తప్ప వాళ్ళు స్వయంగా ఆపే పరిస్థితి మాత్రం ఉండకూడదు. అలాగే కాకుండా వాళ్ళకు బాధ్యత గుర్తించుకోవాలి. ఎందుకు ఇస్తున్నారు అనేది గుర్తించుకుంటే చాలా మంచిది వాళ్ళకు కూడా. కారణం ఏంటి, లైఫ్ ఎక్స్టెన్షన్, లైఫ్ పెరిగే అవకాశం ఉంటుంది, అంటువ్యాధి రాకుండా ఉంటుంది. ముఖ్యంగా బాధ్యతలు 10 కుటుంబంలో బాధ్యతలు ఉంటాయి. ఆ బాధ్యత రహితంగా ఉండకుండా ఉండి మందులు క్రమంగా వాడినట్లయితే వాళ్ళ జీవితాన్ని కూడా చక్కబెట్టే అవకాశం ఉంటుంది. బురేపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా సేవాశాంతి ఆశ్రమం నందు ఆశ్రమ వాసులకు ప్రత్యేక భోజనం ఏర్పాటు చేశారు. న్యూయార్సీకి చెందిన వెనిగల అరవింద్ సతీష్ కుమార్ జన్మదినోత్సవం సందర్భంగా ఆయన సతీమణి శ్వేతప్రియ, తల్లిదండ్రులు నారాయణ, శివప్రసాద్, ఉషారాణిల ఆశ్రమ వాసులకు ప్రత్యేక భోజనం ఏర్పాటు చేశారు. తొలుత కేక్ కట్ చేసి సతీష్ కుమార్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి, ఆశ్రమ వాసులు పాల్గొన్నారు. ఈరోజు వెనిగళ్ళ అరవింద్ సతీష్ కుమార్ యుఎస్ఏ గారి పుట్టినరోజు సందర్భంగా వీరి భార్య శ్వేతప్రియ, తల్లిదండ్రులు నారాయణ, శివప్రసాద్ గారు, ఉషారాణి గారు ఈ ఆశ్రమవాసులకు భోజనం ఏర్పాటు చేసినారు. సతీష్ కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇట్లు ఆశ్రమ ట్రస్టీలు, ఆశ్రమవాసులు. అరవింద సతీష్ కుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు పేదలకు, ఆశ్రమవాసులకు భోజన ఏర్పాట్లు చేయటం చాలా ముదాహం, సంతోషించదగినటువంటి విషయం. సతీష్ కుమార్ గారికి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఇవ్వమని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాం. ప్రముఖ హిందీ ఉపాధ్యాయుని తురిమెళ్ల అనసూయమ్మ ప్రథమ వర్ధంతి తెనాలిలో ఘనంగా నిర్వహించారు. ఆమె స్మారకంగా స్థానిక పినపాడులోని తన నివాసం వద్ద సంస్మరణ సభ ఏర్పాటు చేశారు. పట్టణానికి చెందిన ఉపాధ్యాయులు, న్యాయవాదులు, కుటుంబ సభ్యులు అనసూయమ్మను స్మరించుకున్నారు. కార్యక్రమంలో సుమారు 100 మంది అనాథ వృద్ధులకు, పారిశుద్ధ్య కార్మికులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ప్రభుత్వ ఉపాధ్యాయునిగా విద్యార్థులకు హిందీ బోధిస్తూ ఉత్తమ ఉపాధ్యాయునిగా పలువురు మంత్రులు ప్రశంసలు పొందారని చెరుకుపల్లి నాగార్జున కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కారుమంచి రవికుమార్ తెలిపారు. కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది పిల్లి విద్యాసాగర్, తెనాలి బార్ అసోసియేషన్ అధ్యక్షులు బేతాల ప్రభాకర్, అడపాల నాగేశ్వరరావు, తిరుమల మోహన్ రావు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఓకే. మేడం గారి గురించి స్కూల్లో, మా మదర్ కూడా అదే స్కూల్లో అయితే నగర్ ఎన్ఎస్ఎం స్కూల్లో టీచర్గా పనిచేశారు. చాలా నెమ్మది, మరి ఆమె సర్వీస్ మోటివ్తో పనిచేసింది అనేటువంటిది మేము తెలుసుకున్నటువంటి విషయం. అది ఆమె గతంలో చేసినటువంటి సేవా కార్యక్రమాలన్నింటినీ కూడా మరి ఆమె తదనంతరం ఆమె ఆశయాలకు అనుగుణంగా
మరి కుటుంబ సభ్యులందరూ కూడా దాన్ని కొనసాగించాలనేటువంటి మరి ఆమె జ్ఞాపకార్థ కూడిక సందర్భంగా ప్రథమ దీని సందర్భంగా మరి ఏర్పాటు చేయటం అనేటువంటిది మరి ఆమె ఆశయాలకు అనుగుణంగా మనం మరి ఇంకా కొనసాగించడానికి మోహన్ రావు అన్న కుటుంబ సభ్యులు మరి వారి కుమార్తె అల్లుడు మరి అందరూ కూడా సహకరించి కొలుగులపల్లి అనసూయమ్మ గారు గోకర్ణ మఠము అడవలదేవి ఇట్లాంటి ఇంటీరియర్ ప్రదేశాల్లోకి వెళ్ళి ఆమె ఎంతో సేవ చేస్తున్నారు. ఆమె యొక్క శిష్యులు ఈరోజు జడ్జెస్గా, డిఎస్పీలుగా, డాక్టర్స్గా ఉన్నారు. తర్వాత తెనాలి మున్సిపాలిటీలో గ్రేడ్ 1 హిందీ టీచర్గా పనిచేస్తూనే ఎంతోమందికి కుట్టు ట్రైనింగ్ ఇచ్చేవారు. మరి ఆ తర్వాత వాళ్ళకి కొంతమంది మిషన్లు ఇవ్వటము ఎంతో సేవ చేసి ఉన్నారు. మరి 1 year అవుతున్నప్పటికీ ఆమె మాలోనే ఉన్నారు. ఆమె యొక్క ఆశయాన్ని కొనసాగిస్తాము. ఖచ్చితంగా సమాజానికి సేవ చేసే భాగ్యాన్ని ఎలా చేయాలి అని మాకు ఒక గురువుగా నేర్పారు. తెనాలి బోస్ రోడ్లోని ఐఎంఏ నందు డాక్టర్స్ గెట్ టుగెదర్ నిర్వహించారు. తెనాలి మెడికల్ అండ్ కల్చర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా డాక్టర్ ఉళ్ళక్కి, డాక్టర్ గోగినేని హరిప్రసాద్ల జయంతి సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ఐఎంఏ సభ్యులు, పలువురు వైద్యులు, అసోసియేషన్ సభ్యులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మీ అందరి కోసం కొన్ని నా దగ్గరికి వచ్చి నన్ను ఫర్ ద కిడ్స్ మాత్రమే. రెడీయా? గట్టిగా సండే స్కూల్ లేదా? ఎంతమందికి సండే? రెడీగా? ఈరోజు తెనాలి టీఎంసీ తెనాలి మెడికల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫ్యామిలీ గెట్ టుగెదర్ జరుగుతుంది. కోయిన్సిడెన్స్గా ఈరోజే డాక్టర్ ఉళ్ళక్కి గారి బర్త్డే. డాక్టర్ ఉళ్ళక్కి గారు తన యావదాస్తిని తెనాలి ఐఎంఏకి డొనేట్ చేశారు. ఈ స్థలం అంతా ఆయనదే. దాన్ని అభివృద్ధి చేసి ఇక్కడ ఒక హాల్ కట్టుకున్నాం. హాల్ కట్టుకోవడానికి ముఖ్య కారకులు డాక్టర్ గోగినేని హరిప్రసాదరావు గారు. వారి బర్త్డే కూడా ఈరోజే కోయిన్సిడెన్స్గా వచ్చింది. మాకు అది చాలా ఆనందంగా ఉంది. పట్టణంలోని గ్యాస్ ఏజెన్సీల ఆధ్వర్యంలో మహిళలకు వంటల పోటీలు నిర్వహించారు. గాంధీ చౌక్లోని ప్రిన్స్ హోటల్లో మన వంటగది మన బాధ్యత పేరిట నిర్వహించిన పోటీలో పలువురు మహిళలు పాల్గొన్నారు. నోరూరించే వివిధ రకాల వంటలను తయారు చేశారు. నాగరాజు కుమారి, ఉషారాణి, శ్యామల, విజయలక్ష్మి, అనురాధ, అమూల్య బహుమతులు అందుకున్నారు. న్యాయ నిర్ణేతలుగా డాక్టర్ జీవనలత, కొడాలి సౌజన్య, వాసిరెడ్డి, ప్రియ బాంధవి వ్యవహరించారు. గ్యాస్ లీడర్లు రమణ, మురళీకృష్ణ తదితరులు పర్యవేక్షించారు. ఈరోజు డిసెంబర్ 1 ఆదివారం సాయంత్రం హెచ్పిసిఎల్ వారు మన వంటగది మన బాధ్యత అనే ఒక క్యాప్షన్తో చక్కటి వంటల పోటీలు నిర్వహించారు. ఈ వంటల పోటీల్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మామూలుగా అయితే హైజీన్గా చేశారా, ఆరోగ్యంగా ఉన్నాయా, టేస్టీగా ఉన్నాయి మాత్రం చూస్తాం. బట్ వీళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే సేఫ్టీ మెజర్స్తో చేస్తున్నారా లేదా, చేసేటప్పుడు వాళ్ళు కట్టేస్తున్నారా, రెగ్యులేటర్ ఆన్ చేస్తున్నారా లేదా అనే ఒక సేఫ్టీ మెజర్స్తో అనేవి ఇంపార్టెంట్గా చెప్పారు మాకు ఇన్స్ట్రక్షన్స్. సో ఈరోజు మమ్మల్ని ముగ్గురిని ఇక్కడ జడ్జిగా పిలిచి ఈ వంటల పోటీలు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించమని అడిగినందుకు హెచ్పిసిఎల్ వారికి థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ వంటల పోటీల్లో వంటలు మాత్రం చాలా ఎక్సలెంట్గా చేశారు. ఈరోజు ఆరోగ్యానికి స్వస్తి చెప్తే అందరూ కూడా టేస్టీగాను అండ్ అందరూ కూడాను సేఫ్టీ మెజర్స్ పాటించి చేశారు. కాబట్టి అందరినీ కూడాను మేము అభినందించాము. ఎక్కడికైనా కాంపిటీషన్కి వెళ్ళేటప్పుడు అంటే ఇక్కడ మీకు టైం ఇచ్చారు, మీరు ముందే కొన్ని ప్రిపేర్గా తెచ్చుకున్నారు. కానీ రెసిపీస్ డిస్ప్లే చేయడం అంటే ఎవరి సబ్జెక్ట్ వాళ్ళు చెప్తున్నారు కాబట్టి మీరు డిస్ప్లే చేసేటప్పుడు ఐటమ్స్ కూడా రాసుకొని రెసిపీ నేము, ఇంగ్రీడియంట్స్ అవి కూడా చక్కగా తెచ్చుకుని పెట్టినట్టయితే ఇంకొంచెం చూసే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. అదే అంటే మనం ఎక్కడికి కాంపిటీషన్కి వెళ్ళినా మెయిన్ మనం చేసుకోవాల్సింది అది.
మనం ఏమి చేసామనేది ప్రెజెంటేషన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఏ కాంపిటీషన్కి వెళ్ళినా అది ఏ లెవెల్ అయినా అక్కడ మీ రెసిపీ నేమ్ ఉండాలి, రెసిపీకి వాడిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది కాదు మీరు ముందే తెచ్చుకోవచ్చు. అందరు బాగా చేశారు. పీడీఎస్ పీఎం అక్రమ రవాణాను అరికట్టడంపై వెలగపూడి సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశం నిర్వహించింది. మంత్రులు నాదెళ్ల మనోహర్, అచ్చెన్నాయుడు పాల్గొని ఉన్నతాధికారులతో సమీక్షించారు. పేదలకు అందించే రేషన్ బియ్యంను పక్కదారి పట్టించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణ 24వ వార్డులో పర్యటించిన చైర్పర్సన్ తాడిబోయిన రాధిక. పోలిపాడ్యమి సందర్భంగా దేవాలయాల్లో సంతరించుకున్న ఆధ్యాత్మిక శోభ. తెల్లవారుజాము నుండే పూజలు నిర్వహించి దీపాలు వదిలిన మహిళలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.